నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ క్రిస్ కిచెన్. ఈరోజు మనము తోటకూర సోయా ఫ్రై చేసుకుందామండి. ఇది టేస్ట్తో పాటు వీటిని విటమిన్ల గన్లు అనవచ్చు. తోటకూరలో అయితే మీకు ఎన్ని రకాల విటమిన్లు ఉంటాయంటే ఏ విటమిన్ ఉంటుంది, సి విటమిన్ ఉంటుంది, డి విటమిన్ ఉంటుంది, బి12 ఉంటుంది, ఐరన్ ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. తోటకూరలో మీకు ఎన్ని కావాలి అంటే అన్ని ఉంటాయండి. తోటకూర మీకు కనీసం వారానికి ఒకసారి తినాలి. ఇటు సోయాకు వస్తే సోయా కూడా మీకు ఫైబరు, మినరల్స్, ప్రోటీన్స్ ఉంటాయండి. మీ సోయా కూడా అంతే, మీరు వారానికి ఒకసారి తినొచ్చు. ఎందుకంటే రెగ్యులర్గా తింటే కొంచెం సోయా వల్ల ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీకు కనుక మీరు ఆకుకూరలు ఇవి తినండి. వారానికి ఒకటి 2 సార్లు ఈజీగా మంచిగా తినండి. దీనివల్ల మంచి హెల్త్ ఉంటుంది. ఇంత విటమిన్స్ ఉన్న మనం ఎక్కడో నాన్ వెజ్లో ఎత్తుక్కుంటాం, కానీ మన కూరగాయల్లో ఉన్నన్ని విటమిన్స్ వేరే దాంట్లో ఉండవండి. మీకు ఐరన్, తోటకూరలో ఇంకా ఐరన్ కూడా ఉంటుంది. మీకు బోన్ స్ట్రాంగ్ అవడానికి కానీ, మీ ఇమ్యూనల్ పవర్ పెంచడానికి కానీ అన్నిటికీ తోటకూర ఉపయోగపడుతుంది. మీరు దీన్ని మంచిగా ఫ్రై చేసుకొని, యాక్చువల్గా ఫ్రై ఆయిల్ వేసి చేసుకుంటాము, కొంచెం ఆరోగ్యానికి మంచిది కాదు. కానీ ఏం చేస్తాం మనం, నూనె లేకపోతే టేస్ట్ ఉండదు. టేస్ట్ కూడా ముఖ్యమే కదండి. చేసుకొని పర్వాలేదు, చేసుకొని తినొచ్చు, ఏం కాదు. మీకు ఈ తోటకూర వల్ల బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకు కూడా వాటిని కంట్రోల్లో తెచ్చుకోవచ్చండి. మీకు చాలా మంచిది. మీరు స్క్రీన్లో చూపించిన విధంగా ఫస్ట్ తోటకూరను ఫ్రై చేసుకొని, ఆ తర్వాత సోయాని ఫ్రై చేసుకొని తోటకూరలో కలిపేసుకోండి. కొంచెం 2 కలిపి కొద్దిసేపే ఫ్రై చేసుకొని తర్వాత వేడి వేడి అన్నంలో ఇది తోటకూర సోయా ఫ్రై చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. దీని రొట్టెల్లో కూడా తీసుకోవచ్చండి మీరు. రొట్టెల్లో కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.